రీసెంట్ టైమ్స్ లో తెలుగు స్టేట్స్ లో ఫిలిం మేకర్స్ అండ్ ఫిలిం రివ్యూవర్స్ కి మధ్యలో జరుగుతున్న కాంట్రవర్సీ గురించి మీ అందరికి తెలిసిందే. మేము ఈ టాపిక్ మీద వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, ఫస్ట్లీ లెట్ మీ క్లియర్ యూ సంథింగ్. జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్, ఫిలిం మేకింగ్ అనేది కూడా ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. వాళ్ళు ఒక ప్రోడక్ట్ కాల్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు అండ్ నేను యాజ్ ఎ కన్స్యూమర్ థియేటర్ పోయి ఆ ప్రోడక్ట్ ని కన్స్యూమ్ చేస్తున్నా. దట్స్ ఇట్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఇంకా కొంతమందికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ప్రభాస్ అయినా, దిల్ రాజు అయినా, అల్లు అర్జున్ అయినా లీన్ ప్రాజెక్ట్ లాస్ట్ 2 years లో ఒక్క మంచి సినిమా కూడా చూడలేదు. మనం తన కోసం ఒక మంచి సినిమా తీసి చూపిద్దామని సినిమా తీయరు. వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తున్నాయనో, ప్యాషన్ ఉందనో తీస్తారు. ఎట్ ద సేమ్ టైం నేను కూడా మూవీ ఫ్లాప్ అయితే ప్రభాస్ రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో, అల్లు అర్జున్ రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో, దిల్ రాజుకి ఎక్కడ లాసెస్ వస్తాయో అని సినిమా చూడను. ప్రభాస్ ని ఆన్ స్క్రీన్ చూస్తే నేను ఎంటర్టైన్ అయితా అంటేనే చూస్తా. సో రిపీటింగ్ అగైన్, జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్, ఫిలిం మేకింగ్ అనేది కూడా ఒక బిజినెస్. ఇప్పుడు ఫిలిం మేకింగ్ అనేది బిజినెస్ అయినప్పుడు యాజ్ ఎ కన్స్యూమర్ నేను ఏ ప్రోడక్ట్ కొనే ముందైనా దాని మీద ఉన్న రివ్యూస్ చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్ కి ఫస్ట్ టైం వెళ్తున్నారు అనుకోండి. ఆ రెస్టారెంట్ వెళ్లే ముందు ఏం చేస్తారు? మోస్ట్ ప్రాబబుల్లీ ఆ రెస్టారెంట్ మీద ఉన్న గూగుల్ ఆర్ జొమాటో రివ్యూస్ చూస్తారు, రైట్? జస్ట్ లైక్ దట్ మోస్ట్ పీపుల్ కూడా సినిమా అనే ఒక ప్రోడక్ట్ కొనే ముందు అది వాళ్ళ మనీ అండ్ టైం కి వర్త్ అని డెసిషన్ తీసుకోవడానికి దాని మీద ఉన్న రివ్యూస్ చూస్తారు. అయినా ఈ రివ్యూస్ అనేవి మనకు కొత్త ఏమి కాదు. దే హ్యావ్ బీన్ హియర్ ఫర్ సెంచరీస్. ఈ ఫిలిం మేకర్స్ రివ్యూవర్స్ ని పారాసైట్స్ అంటే, డోంట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ అమెజాన్ ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ పారాసైట్. ఎందుకంటే మోర్ దెన్ 90% ఆఫ్ అమెజాన్ పర్చేసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ రివ్యూస్ ఓన్లీ. అండ్ రిమెంబర్, యు ఆర్ ద గై హూ ఈస్ సెల్లింగ్ యువర్ ప్రొడక్ట్స్ టు దిస్ పారాసైట్. మళ్ళీ చెప్తున్నా, నేను ఒక కన్స్యూమర్ ని. ప్రతి ఒక్కరు దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఎవర్ మేడ్ అని చెప్తాడు. అందుకని నేను ప్రతి ప్రోడక్ట్ కొనుక్కుంటూ ఉండలేను కదా. సో ప్రతి ప్రోడక్ట్ మీద రివ్యూ చూసి నాకు నచ్చిన ప్రోడక్టే కొంటా. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం మేకర్స్ విషయానికి వస్తే, వీళ్ళు చెప్పే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అప్పుడు రివ్యూ ఇచ్చి చూడండి. అండ్ ఈ స్టేట్మెంట్ ఎంత సిల్లీగా ఉంటదంటే, లేటెస్ట్ ఐఫోన్ రివ్యూ ఇవ్వాలి అంటే ప్రసాద్ టెక్ కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫౌండర్ అయ్యి ఉండాలి అన్నట్టు ఉంటది. అదేమైనా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అయినా? మీరే ఆలోచించండి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, మీరు ఒక రెస్టారెంట్ వెళ్ళిరు అనుకోండి, అక్కడ ఫుడ్ బాగుంది బాలేదు అని చెప్పాలి అంటే మీరు మాస్టర్ షెఫ్ అయి ఉండాలా? లేదు కదా. డబ్బులు పెట్టి ఆ రెస్టారెంట్ లో ఫుడ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఒక యావరేజ్ కన్స్యూమర్ అయ్యి ఉంటాయి వాళ్ళు, రైట్? మరి అట్లాంటప్పుడు ఒక సినిమా బాగుంది బాలేదు అని చెప్పాలి అంటే నేను ఎందుకు డైరెక్టర్ అయి ఉండాలి? ఈ ఫిల్మ్ మేకర్స్ చెప్పే లాజిక్ ఎంత సిల్లీగా ఉంటదంటే, నువ్వు అమెజాన్ లో ఒక ఫేస్ వాష్ కొని అది ఎట్లుంది అని రివ్యూ రాయాలి అంటే అమెజాన్ వాడు నువ్వు కనీసం కెమికల్ ఇంజనీరింగ్ అది ఉండాలి అన్నట్టు ఉంటది. జస్ట్ లైక్ ఫిల్మ్ మేకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రివ్యూయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్ట్. యూ డోంట్ నీడ్ టు బి గుడ్ ఎట్ వన్ మోర్ థింగ్ జస్ట్ టు ప్రూవ్ వాట్ యు ఆర్ రియల్లీ గుడ్ ఎట్. అయినా ఈ ఫిల్మ్ మేకర్స్ చెప్పినట్టు రివ్యూస్ ఉండాలి అంటే, మింత్రా వాడు ప్రతి ఒక్కరిని ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ అడగాలి, అమెజాన్ వాడు ప్రతి ఒక్కరిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అడగాలి, జొమాటో వాడు ప్రతి ఒక్కరిని హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ అడగాలి. అయినా ఈ ఆన్లైన్ రివ్యూస్ అనేవి ఈ మధ్యలో వచ్చిన ఏం కాదు. ఆల్మోస్ట్ 90s లో అమెజాన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఉన్నాయి. మరి ఇప్పుడే ఎందుకు ఈ ఫిలిం మేకర్స్ అంత ప్రాబ్లమేటిక్ గా అవుతున్నాయి అంటే, అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో మీరు ఒక ప్రోడక్ట్ కొని రివ్యూ రాయాలి అంటే మోస్ట్ ప్రాబబుల్లీ మీరు కొన్న ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రమే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే మీరు పాజిటివ్ రివ్యూ రాసినంత మాత్రాన అమెజాన్ వాడు మీ నెక్స్ట్ పర్చేస్ మీద డిస్కౌంట్ ఇవ్వడు. ఎట్ ద సేమ్ టైం నెగటివ్ రివ్యూ రాసినంత మాత్రాన మీ నెక్స్ట్ పర్చేస్ మీద పెనాల్టీ వేయడు. దెర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ రివ్యూ అదర్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. కానీ ఈ రివ్యూవర్స్ విషయానికి వస్తే, దేర్ ఆర్ టూ మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎనీథింగ్ లైక్ మనీ, ఫేమ్ అండ్ సబ్స్క్రైబర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ దేర్ థాట్ ప్రాసెస్ మోర్ దెన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూసే ఈ వీడియో లెంత్ మాక్సిమం ఒక 8 to 9 minutes ఉంటుంది. బట్ ఈ వీడియో స్క్రిప్ట్ రాసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 20 hours టైం పడుతుంది. అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ ఏ క్రియేటర్ అయినా వ్యూవర్ రిటెన్షన్ ని తన ఛానల్ లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ ట్రై చేసే ప్రాసెస్ లో మోస్ట్ రివ్యూవర్స్ కి రివ్యూస్ అనేవి ప్రోడక్ట్ క్వాలిటీ కంటే కమోడిటీ లెక్కనే అయిపోతాయి. బట్ ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ ఏంటంటే, మార్కెట్ లోకి లేటెస్ట్ ఐఫోన్ వస్తే MKBHD దాని వన్ ఆఫ్ ద వరస్ట్ ఐఫోన్ ఎవర్ మేడ్ అంటే మోస్ట్ ప్రాబబుల్లీ తన ఫ్యాన్స్ అందరు నమ్ముతారు. బట్ MKBHD అబద్ధం చెప్పిండు, యాక్చువల్లీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఫోన్ ఎవర్ మేడ్ అని రియలైజ్ అయిన రోజు మళ్ళీ జీవితంలో ఎవరు MKBHD వీడియోస్ చూడరు. ఏ క్రియేటర్ కైనా ఒక క్రెడిబిలిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా బాగున్నా గానీ బాలేదు అని ఆ క్రియేటర్ చెప్తే ట్రూత్ రియలైజ్ అయిన రోజు మోస్ట్ ప్రాబబుల్లీ ఆ క్రియేటర్ కంటెంట్ ఎవ్వరూ చూడరు. మీరు అబ్జర్వ్ చేస్తే అట్లా క్రెడిబిలిటీ పోయి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా గానీ కనీసం thousands of వ్యూస్ కూడా రాని క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు. ఈ రివ్యూవర్స్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఏంటంటే, మేము ఏదో మా ఒపీనియన్ షేర్ చేస్తున్నాం, అది విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవీకి వెళ్లకుండా మూవీని ఫ్లాప్ చేసే అంత గొర్రెలు కాదు పబ్లిక్. వాళ్ళకి చూడాలనిపిస్తేనే చూస్తారు, లేకపోతే లేదు. అంతేగాని ఎవరో చెప్పిరని ఇన్ఫ్లుయెన్స్ గారు అంటారు. ఇక మా అన్న మేము ఇన్ఫ్లుయెన్స్ అయితలేము అన్నాడు కదా అని సబ్స్క్రైబర్స్ ఇండివిజువల్ డెసిషన్ మేకర్స్ లెక్క ఫీల్ అవుతారు. బట్ హానెస్ట్లీ చెప్తున్నా, మనందరం ఏదో ఇండివిజువల్ డెసిషన్ మేకర్స్ లెక్క ఫీల్ అవుతాం కానీ ప్రతి ఒక్కరు రివ్యూస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేము ఈ రివ్యూవర్స్ ఒకటే అడుగుతున్నాం, మీ వల్ల పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ కారంటే మీ దగ్గరికి లక్షలు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవడానికి వచ్చే కంపెనీస్ పిచ్చోళ్ళ? లేదు కదా. 200 రూపాయల వర్త్ కస్టమర్స్ వస్తారంటేనే కదా మీకు 100 రూపాయలు ఇచ్చి ప్రమోషన్ చేపిస్తారు. అది ఇన్ఫ్లుయెన్స్ కాదా? 100% పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పర్సనల్లీ నేను ఈ రివ్యూస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక సిచ్యువేషన్ చెప్తా. రీసెంట్లీ ఒక ఫిలిం రిలీజ్ అయింది అండ్ ఒక రివ్యూవర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ ఫిలిం, ఈ ఫిలిం కూడా జస్ట్ యావరేజ్ ఉంది అన్నాడు. అప్పటిదాకా
థియేటర్ పోయి చూద్దాం అనుకున్నాను, ఆ ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాం లే అని వదిలేసిన. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక 1 వీక్ తర్వాత మాకు ఆ సినిమాకు ఫ్రీ టికెట్స్ దొరికినాయి. మూవీ చూసినాం. సర్ప్రైజింగ్లీ నాకు ఆ ఫిల్మ్ బాగా నచ్చింది. మరి నేనెందుకు డబ్బులు పెట్టి ఆ రోజు టికెట్స్ బుక్ చేసుకోలే? జస్ట్ బికాస్ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ రివ్యూవర్. జస్ట్ లైక్ అమెజాన్, మోర్ దెన్ 90% పబ్లిక్ ఈ రివ్యూవర్స్ మాటలు విని మూవీ చూడాలా లేదా అని డిసైడ్ చేసుకుంటారు. ఎట్ సమ్ పాయింట్ వీళ్ళన్న బెటర్. ఇంకొంతమంది రివ్యూవర్స్ ఉంటారు, అందరూ అనట్లేదు బట్ కొంతమంది మూవీ బాగుంది బాలేదు అని వాళ్ళ సొంత ఒపీనియన్ ప్రతి ఒక్కరి మీద రుద్దుతారు. ఎట్ సమ్ పాయింట్ నువ్వు సినిమా అంటే ఇలానే చూడాలి, లేకపోతే నీకు సినిమా చూడడం తెలియదు అని కూడా మాట్లాడతారు. అదంతా చెప్పి వీవర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి లాస్ట్ కి ఇది జస్ట్ మా ఒపీనియన్, మీకు నచ్చితే చూడండి అని తెలివితేటలు ఎందుకు ప్రదర్శిస్తారు? ఈ కైండ్ ఆఫ్ రివ్యూవర్స్ ని మేము ఒకటే అడుగుతున్నాం, అట్లీస్ట్ మీకైనా మీ థాట్ ప్రాసెస్ మీద క్లారిటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ MKBHD MacBook Pro మీద రివ్యూ ఇస్తూ M3 యూజర్స్ అప్గ్రేడ్ అవ్వడం నెసెసరీ కాదు, బట్ M1 యూజర్స్ కి అప్గ్రేడ్ అయితే మాక్సిమం లీప్ ఉంటుందని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. జస్ట్ లైక్ దట్ మీ థాట్ ప్రాసెస్ మీద మీకు క్లారిటీ ఉంటే ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వండి. అంతేగాని ఈ హాఫ్ బేక్డ్ ఒపీనియన్స్ ని పబ్లిక్ మీద ఎందుకు రుద్దుతారు? ఫైనల్లీ ఈ ఫిల్మ్ మేకర్స్ కి మేము చెప్పేది ఒకటే, కంటెంట్ క్రియేషన్ అనేది ఒక మహావృక్షం అనుకుంటే ఆ వృక్షానికి ఉన్న 100 ఏర్లలో ఒక వేరు పేరు సినిమా, ఇంకొక వేరు పేరు బ్లాగ్స్, ఇంకొక వేరు పేరు బుక్స్, ఇంకొక వేరు పేరు వీడియోస్, ఇంకొక వేరు పేరు రీల్స్ అండ్ సో ఆన్. ఎట్ సమ్ పాయింట్ మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ మీరు సినిమా తీసి చూడండి అంటారు కానీ సినిమాకి యూట్యూబ్ వీడియోకి పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. ఎట్ సమ్ పాయింట్ మార్జినల్ డిఫరెన్స్ ఉంటుంది. సినిమాని లార్జ్ స్కేల్ లో తీస్తారు, యూట్యూబ్ వీడియోస్ ని స్మాల్ స్కేల్ లో తీస్తారు. ఇంకా జనరలైజ్ చేసి చూస్తే ఆ స్కేల్ అనేది కూడా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ కాదు. ఆన్ యావరేజ్ మీరు ఈచ్ ఫిల్మ్ మీద 50 CR ఖర్చు పెడితే మిస్టర్ బీస్ట్ లాంటి ఈచ్ వీడియో మీద 80 CR ఖర్చు పెడతారు. మీరు 50 లక్షల కెమెరా వాడితే MKBHD లాంటి ₹1 కోటి కెమెరా వాడతారు. అందరూ చేసేది కంటెంటే. ఫిల్మ్ మేకర్స్ కి ట్రైలర్ కట్, సాంగ్స్ బాగుంటేనే చూస్తారు. యూట్యూబర్ కూడా అంతే, థంబ్నెయిల్ టైటిల్ బాగుంటేనే చూస్తారు. ఫిల్మ్ మేకర్స్ కి స్టోరీ ఎంగేజింగ్ ఉంటేనే చూస్తారు. మాకు కూడా అంతే, స్టోరీ ఎంగేజింగ్ గా లేకుంటే నెక్స్ట్ సెకండ్ ఇంకొక థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈజ్ ఎ కన్స్యూమర్. సినిమా అయినా యూట్యూబ్ వీడియో అయినా నచ్చితేనే చూస్తారు. అంతేగాని కొంతమంది యూట్యూబర్స్ ఫిల్మ్ మేకర్స్ చెప్పినట్టు బ్రో మేము మస్తు కష్టపడ్డామంటే చూడరు. కష్టపడితే అప్రిసియేషన్ మాత్రమే వస్తుంది, రివార్డ్ కాదు. ప్రతి ఒక్కరు కష్టపడితే చూస్తారంట. మా ఛానల్లో ప్రతి వీడియోకి కనీసం 10,000 వ్యూస్ ఉండాలి, లేవు కదా. ఎండ్ ఆఫ్ ద డే కన్స్యూమర్ అనేటోడు సినిమా అయినా రివ్యూస్ చూస్తాడు, యూట్యూబ్ వీడియోస్ అయినా లైక్స్ కౌంట్, సబ్స్క్రైబర్స్ కౌంట్ చూస్తాడు. అండ్ ఫైనల్లీ సినిమా అయినా యూట్యూబ్ వీడియో అయినా ఎండ్ ఆఫ్ ద డే కన్స్యూమర్ కి నచ్చితేనే కొంటాడు. ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్ కాదు.